పాత రోజుల్లో ఇష్టం కొద్దీ రాజకీయాల్లో చేరి ఈరోజు ఎమ్మెల్యేగా కొనసాగుతా ఉన్నాను. నేను ఇక్కడికి మా అబ్బాయి గ్రాడ్యుయేషన్ కోసం వచ్చాను తప్ప నేను ఇక్కడ గెస్ట్ కాదు. మా అబ్బాయిని 3-4 సార్లు ఫోన్ చేశాడు. నేను చాలా సాధించాను జీవితంలో, తప్పనిసరిగా నువ్వు వచ్చి నన్ను దీవించాలా అని మా అబ్బాయి కోరిక మీద నేను ఈరోజు ఇక్కడ గ్రాడ్యుయేషన్ కోసం మీ అందరి ముందు నిలబడి ఉన్నాను. మాకెప్పుడు ఎక్స్పీరియన్స్ లేదు, డిగ్రీ వచ్చింది తెలీదు. నేను బీడిఎస్ ఎండిఎస్ రెండూ కూడా ఇక్కడే ఉస్మానియాలో చేశాను, తర్వాత ప్రాక్టీస్ చేశాను. మాకెప్పుడు కూడా ఈ రకమైన అనుభవం లేదు. స్టేజ్ మీద నా రమణారెడ్డి గారు నాకు 1 ఇయర్ సీనియరు, అలాగే నా కొలీగ్స్ గొప్ప డెంటిస్టులు ప్రొఫెషనల్స్, నాకు స్ఫూర్తిదారకమైనటువంటి ఎంతోమంది డెంటిస్టులు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మేమందరూ కూడా సాధారణంగా తీసుకొని ఏదో ప్రాక్టీస్ మొదలుపెట్టి అలాగా నడిపాం. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేదు. గ్రాడ్యుయేషన్ తీసుకునేటువంటి విద్యార్థులు ఎంతోమంది ఇక్కడ చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. జీవితం మీద ఆశతో, భవిష్యత్తు బాగుంటుందని, రాబోయే రోజుల్లో గొప్ప డాక్టర్లుగా ఎదుగుతామని, హాస్పిటళ్ళు స్థాపిస్తామని రకరకాల కోరికలు కలలతో కూర్చున్నటువంటి విద్యార్థులని పూర్తి చేసిన యంగ్ డాక్టర్స్ని ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఒకప్పుడు డాక్టర్లకి ఇప్పుడున్న డాక్టర్లకి చాలా వ్యత్యాసం ఉంది. నేను నా పార్థ డెంటల్లో సుమారుగా 300 మంది డాక్టర్లని దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను. ఈ జనరేషన్లో ఉన్న డాక్టర్లు కేవలం ప్రాక్టీస్ చేస్తే సరిపోదని, ప్రాక్టీస్ కంటే ఎక్కువగా ఏదో నేర్చుకోవాలని, ప్రాక్టీస్ కంటే ఎక్కువగా చేస్తేనే సక్సెస్ చూస్తారనే విషయాన్ని ఈరోజు స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మెడిసిన్ వేరు, ఒకప్పుడు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది, గొప్ప డాక్టర్ అయిపోయేవాడు. కానీ ఈరోజు అలా కాదు. కేవలం ట్రీట్మెంట్ చేస్తే సరిపోదు, మంచి మేనేజర్గా ఉండాలా, మంచి ఫైనాన్షియర్గా ఉండాలా, మంచి మార్కెటింగ్ పర్సన్గా ఉండాలా, బ్రహ్మాండంగా ప్రజల్లోకి వెళ్ళగలగాలి, సోషల్ మీడియాలో కనబడగలిగితేనే ఈరోజు డాక్టర్గా గుర్తింపు వస్తూ ఉంది. ఇవన్నీ కూడా మీరందరూ ఫోకస్ చేస్తారని నాకు తెలుసు. అయినప్పటికీ కూడా ఏదో రూపంలో మీకు సలహా ఇవ్వాలి కాబట్టి నేను తప్పనిసరిగా మీ ముందున్నాను. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది యంగ్ డాక్టర్లు చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మాకంటే కూడా ఇప్పుడున్న జనరేషన్ బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేస్తారనిపిస్తుంది. వీళ్ళు మాకంటే కూడా ఎక్కువ స్కిల్డ్ పీపుల్ అవుతారనిపిస్తుంది. మాకంటే కూడా గొప్ప తెలివైన వాళ్ళు జీవితంలో గొప్పవాళ్ళు అవుతారనిపిస్తుంది. తప్పనిసరిగా మీరందరూ కూడా మీ తల్లిదండ్రులు ఏవైతే కోరుకుంటున్నారో, మాలాంటి తల్లిదండ్రులందరూ కూడా బిడ్డలు బ్రహ్మాండంగా ఎదగాలని, గొప్ప స్థితిలో చూడాలని కోరుకుంటాం. అలాగే ఇక్కడ వచ్చిన మీ తల్లిదండ్రులందరూ కూడా ఇదే ఆలోచనలతో ఉండి ఉంటారు. వాళ్ళ కోరికలను మీరందరూ కూడా మనస్ఫూర్తిగా స్వీకరించాలని, వాళ్ళ కోరికలు తీర్చాలని, జీవితంలో మరింత గొప్పవాళ్ళుగా ఎదగాలని నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.